ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి మీకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దాన కార్యక్రమమునకు స్వాగతం పలుకుచు బ్లెస్సింగ్స్ ప్రేయర్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వరలారా, ఈ రోజు కొరకై దేవుడు మనకిచ్చుచున్న వాగ్దానమును మనం ఎత్తుపట్టుకుని ప్రార్థించి దేవునికి స్తుతులు అర్పించుదాం. ఈ వాగ్దాన ఫలములను మన జీవితంలో మనం అనుభవించుదాం. ప్రభువు మిమ్మలను గొప్ప చేసి ఆశీర్వదించునుగాక. చూద్దాం దేవుని యొక్క వాగ్దానమును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ప్రభు చలవిస్తున్నటువంటి వాగ్దానమును ఎత్తుపట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప వెలుగును దయచేస్తూ మన జీవితములను తేజరిల్లింప చేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. దేవునికరంగా మార్పు చేయబోతున్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని మహిమ నీ మీద ఉదయించబోతుంది. దేవుని మహిమ నీ మీద ఉదయించడమును బట్టి మలాకీ 4:2 వాగ్దానం ప్రకారం ఆయన నీకు ఆరోగ్యమునిచ్చేవాడై ఉన్నాడు. ఆయన నీకు సురుకుదనంనిచ్చేవాడై ఉన్నాడు. ఆయన నీకు సంతోషంనిచ్చేవాడై ఉన్నాడు. ఆయన నీ జీవితమునికి నెమ్మదిచ్చేవాడై ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యమును చేయడం ద్వారా ఆయన మహిమను నీ మీద ఉదయించుచు దేవుడు నేను గొప్ప చేయబోతున్నాడు. ప్రియమైన స్నేహితులారా, వెలుగు అనగా యేసును సూచిస్తూ ఉంది. యేసు క్రీస్తు ప్రభువారు మన జీవితంలో వెలుగును కలగజేసేవారుగా ఉన్నారు. యేసు దేవుడు మనలోకి వచ్చుట చేత, యేసు దేవుడిని నువ్వు ఎరిగినా ఎరగకపోయినా ఆయన నీకు వెలుగిచ్చు దేవుడిగా ఉన్నాడు. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ఏ భేదమును లేదు. అందరూ ఆయన మహిమను పొందాల్సిన వారే, ఆయన ఇచ్చిన కృపను పొందాల్సిన వారై ఉన్నారు. ప్రియ స్నేహితులారా, యేసు క్రీస్తు దేవుడు నీ జీవితంలోకి వచ్చుడు చేత నువ్వు వెలుగుగా చేయబడబోతూ ఉన్నావు. అదే లేఖన వచనం చలవిస్తుంది. దేవుడు నీకు వెలుగు వచ్చిందని చెప్పడానికి గల కారణం ఏంటంటే, రక్షణ నీ జీవితంలో సమీపముగా ఉంది. ఈ రోజైనా యేసును అంగీకరించి నామకార్థమైనటువంటి జీవితం, లోక సంబంధమైన జీవితమును విసర్జిస్తూ యేసు వైపు చూచుచూ దేవుడిచ్చేటువంటి మహిమను మీరు పొందాలని చెప్పేసి ప్రేమతో ఈ మాటను మీకు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం చలవిస్తుంది. ప్రియమైన వరులారా, దేవుని జీవము మనుషులకు వెలుగును కలగజేసేదిగా ఉంది. ఆ వెలుగే యేసు క్రీస్తు దేవుడు. యేసు క్రీస్తు దేవుడు నీలోకి వచ్చుట చేత చీకటిని తొలగించి నీ జీవితమును వెలుగుగా మార్చుచూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారము నిజమైన వెలుగు యేసు క్రీస్తు దేవుడై ఉండగా ఆ వెలుగు నీలోనికి రావడమును బట్టి నీ జీవితము చీకటి నుంచి విడుదల పొంది నువ్వు వెలుగుగా ప్రకాశించబోతూ ఉన్నావు. లోకములోని మనుషులందరినీ కూడా ఈ వెలుగే అనగా ప్రభువైన యేసు క్రీస్తు దేవుడే వెలుగించువాడుగా ఉన్నారు. ప్రియ స్నేహితులారా, యేసు క్రీస్తు దేవుడు మన జీవితంలో ఉన్న చీకటిని తొలగించగలిగిన దేవుడు అని మీరు నిశ్చయతకు వచ్చి యేసు క్రీస్తు దేవుడును నిజ రక్షకుడుగా అంగీకరించడం చేత మీ జీవితంలో దేవుడు చేసే అద్భుతం ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారము ఎందరైతే యేసు క్రీస్తు దేవుడని నమ్మి విశ్వసిస్తారో అట్టి వారికి దేవుడు శరీరిచ్చల ద్వారా, మనుషుల ద్వారా కనబడిన బిడలగా కాకుండా వాక్యమైన దేవుడు, వెలుగైన దేవుడు, నిన్ను వెలుగుగా మార్పు చేయగలిగిన దేవుడు తన కుమారులుగా, తన కుమార్తెలుగా మిమ్మల్ని దత్తపుత్రత్వంలోనికి వారసులుగా చేసుకుని దేవుడు తన కృప చేత మిమ్మల్ని ఆయన బిడ్డలుగా మార్పు చేసుకుంటూ ఉన్నాడు. కీర్తన 2:8 వచనం కూడా చేస్తే, నేడు నిన్ను కనియున్నాను, నీవు నన్ను అడుగుము, జనములను స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇవ్వబోతున్నాను. అంటే దేవుడు కలిగి ఉన్న వాటికి నిన్ను వారసులుగా చేసి, వారసురాలుగా చేసి, దేవుడు నిన్ను ఉదయింపచేసి, దేవుడు తన వెలుగు చేత నిన్ను ప్రకాశింపచేస్తూ నిన్ను గొప్పవానిగా దేవుడు మార్పు చేయబోతున్నాడు. ప్రియ స్నేహితులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం ప్రకారం చూస్తే, వెలుగై ఉన్న యేసు క్రీస్తు దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా నీలో నివాసము చేస్తూ నిన్ను తన మహిమ చేత నింపి నిన్ను ఘనపరచుచున్న దేవుడుగా యేసు దేవుడు మనకు కనబడుచున్నాడు. ప్రియ స్నేహితులారా, ప్రభువును యేసు క్రీస్తు దేవుని విశ్వసిస్తూ ఆయన నామములు ఆనందించుచు ఆయన ఇచ్చిన వాగ్దానము చేత మనమందరం తృప్తిపరచబడబోతూ ఉన్నాం. నీకు వెలుగు సమీపించి ఉన్నది. నీ జీవితంలో చీకటి తొలగించబడుతుంది. నీ దుఃఖ దినములు సమాప్తి చేయబడుతూ ఉన్నాయి. నీకున్న బాధలు తొలగించబడుతూ ఉన్నాయి. నీకున్న రోగం తొలగించబడుతుంది. అద్భుత దేవుడు ఆశ్చర్యకరంగా నీలో
తన మహిమను నింపుడు చేత నిన్ను తేజరిల్లింప చేస్తూ ఉన్నాడు. ఎఫెసీ 4:8-9 వాక్యము చలవిచ్చుచున్నట్లుగా దేవుని మహిమ నీలోనికి వచ్చుట చేత నీలో ఉన్నటువంటి పూర్వకాలమందు నుంచి ఏలుబడి చేస్తున్న సమస్త చీకటి, అంధకారము, తెగుళ్ళు, పాపము, శాపము అన్నిటినీ తొలగింపచేసి దేవుడు తన వెలుగుగా నిన్ను మార్పు చేసి దేవుని కృప చేపున తన మంచితనము, తన నీతి, తన సత్యమును నీకు అనుగ్రహించుడు చేత దేవుడు నీ జీవితమును ఘనపరిచి గొప్ప చేస్తూ ఉన్నాడు. అందుకే నువ్వు తేజరిల్లబోతూ ఉన్నావు, నువ్వు గొప్ప చేయబడబోతూ ఉన్నావు. చూడండి ప్రియ స్నేహితులారా, ఉమెన్స్ క్రికెట్ కప్లో వరల్డ్ కప్ జరుగుతూ ఉండగా జమీనా అనేటువంటి స్త్రీ, యేసు ప్రభువు నాకు తోడుగా ఉండుట చేత నన్ను గెలిపించి ఉన్నాడు, ఆయన నడిపింపు నాకు ఇవ్వడమును బట్టి నా బలహీనతలు కూడా దేవుడు నాకు బలమునిచ్చుట చేత నేను ఇంత ఘన విజయమును సాధించగలిగానని చెప్పేసి ఆమె కోట్లాది భారతీయుల మధ్యలో తన యేసు క్రీస్తు యొక్క నామమును మహిమపరచడం గల కారణం ఏంటంటే, నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండలపైకి నేను ఎక్కించదని నువ్వు మొర్ర పెట్టగా, దేవుని మీద ఆధారపడగా, దేవుడు నీకు ఆసన్నుడై సమీపస్తుడై నువ్వు పిలిస్తే పలికే దేవుడిగా ఉండి ఆయన నీ మొరను ఆలకించి నేను గొప్ప చేయబోతున్నాడు. నీ బిడ్డలు దేశం యొక్క ఉన్నత గమనను అధిరోహించబోతూ ఉన్నారని ప్రభు చెప్పిన వాగ్దానములు వారిలో ఒంటరైనబడి 1000 మంది ఎగును ఎన్నిక గల బలమైన జనాంగముగా మార్పు చేయబడినని చెప్పినటువంటి దేవుడు జమీనా స్త్రీ బిడ్డని సిస్టర్ని ఈరోజు కోట్లాది జనముల యొక్క హృదయములలో ఆమెను ఘనపరచడానికి ప్రభు తన కృప చూపించాడు. అలాగే అందరి ప్రశంసలు పొందుకోవడానికి దేవుడు ఆమెను హెచ్చించాడు. మన భారతదేశం యొక్క ఉన్నతిని చాటడానికి ఆమె దేవుడు హెచ్చించాడు. ఈరోజు నీ జీవితం మీద దేవుడు వెలుగును ప్రకాశిస్తూ ఉండగా, దేవుడు తన ఉదయ కాంతిని ప్రకాశింపచేస్తుండగా, ఉదయించు సూర్యుని వలె బలము కలిగి దేవుని కొరకు నువ్వు బ్రతకాల్సిన వాడివై ఉన్నావు. దేవుడు తన కృపను నీకు చూపించబోతున్నాడు, దేవుడు తన మహిమను నీకు చూపించబోతున్నాడు. తేజరిల్లు, బలం పొందుకు, శక్తితో నిలబడు, దేవుని మహిమపరచు. దేవుడు నీ కొరకు తన శక్తివంతమైన కార్యాలు, ఘనమైన కార్యములు జీవితంలో జరిగించడం చేత నిన్ను మహిమపరచబోతున్నాడు. నీ కొరకే చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. లెమ్ము తేజరిల్లుము, నా వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది, నా మహిమ నీ మీద ఉదయించుచున్నదని చదివించిన దేవా, ఈ రోజు నీ ప్రియ బిడ్డలు ఈ వాగ్దాన ఫలమును అనుభవించినట్లుగా వారిపై ఏలుబడి చేస్తున్న అంధకార చీకటి శక్తుల ప్రభావం లయం చేయండి. రోగముల యొక్క బలమును లయం చేయండి అయా. దుష్టుడి యొక్క ఆలోచనలు లయం చేయండి. శరీరేచ్ఛల నుంచి విడిపించండి. మానసిక పరిస్థితులను స్థిరపరచండి. కుదురుబాటు రాని పరిస్థితుల నుంచి తండ్రి మీరే గొప్ప సమాధాన పరులుగా నీ బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఏది ఎంత మాత్రము విరోధమైనదే యెషయా 54:17 ప్రకారము నీ బిడ్డలకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమైన అది వర్ధిల్లక వాటిని నిర్మూలము చేయగలిగిన శక్తివంతమైన నీ నామములో నీ బిడ్డలకు విడుదల దయచేసి యేసు నామములో నీ నామమును మీరు గొప్ప చేస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహిమపరుచుచున్నందుకు స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఈ వాగ్దాన ఫలం చేత నీ బిడ్డలను తృప్తిపరచుచు ఆశీర్వదించుచున్నందుకు మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక.